హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 190. కమిషనర్ కూతురివి, రావద్దంటే నా జాబ్ ఊస్ చేస్తావేమో అని నవ్వాడు ఆర్యన్. మా డాడీ ఏం అలాంటివాడు కాదు అని బుంగమూతి పెట్టింది అతిథి. జోక్ చేశానులే కానీ చెప్పు, ఏంటి విషయం అని అడిగాడు ఆర్యన్. ఆమె నవ్వి, కనిపెట్టేశారా? పోలీస్ కదా, ఆ మాత్రం తెలివుండాలే అంది అతిథి. అబ్బో అన్నట్టు ఓ లుక్ ఇచ్చాడు ఆర్యన్. పల్లికిలిస్తూ, హిహి ఏదో జోక్ చేశా. మొన్నొక ఏరియాలో కాల్ సెంటర్ పేరుతో వ్యభిచారం, వీకెండ్స్లో వైఫ్ స్వాపింగ్ అనే చండాలం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పాను కదా. ఇవాళ నైట్కి ఆ కాల్ సెంటర్లో వైఫ్ స్వాపింగ్ జరుగుతుందంట. వాళ్ళనంతా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని శిక్ష పడేలా చేయాలంటే మన దగ్గర బలమైన సాక్ష్యాలు కావాలి కదా. దానికి మీ హెల్ప్ కావాలని అడగడానికి వచ్చాను. హెల్ప్ చేస్తారా అని అతన్ని అడిగింది అతిథి. నువ్వెందుకెప్పుడు ఇలాంటి రిస్క్ పనుల్లో తలదూరుస్తావు? మీ డాడీకి నువ్వే అతిపెద్ద తలనొప్పి తెలుసా? నాకు చెప్పావు, నేను చూసుకుంటానని లాస్ట్ టైమే చెప్పాను కదా, మళ్ళీ ఇదేంటి అని సీరియస్గా అడిగాడు ఆర్యన్. నేను కూడా అప్పుడే చెప్పాను కదా, నేను కూడా ఇన్వాల్వ్ అవుతానని. మీరు నన్ను ఆపడం వదిలేసి వాళ్ళని పట్టుకోవడానికి నేను ఎలా ఉపయోగపడతానో ఆలోచించండి. నేను సరదాకి జర్నలిజం చేయలేదు. నాకు నేరం గురించి భయపెట్టడమే కాదు, వాళ్లకు సరైన శిక్ష వేయించడం ముఖ్యం అంది కోపంగా అతిథి. అది కాదు అతిథి, నీకెందుకు ఇలాంటి రిస్క్లు? నీకేదైనా జరిగితే మీ డాడీకి ఉన్నది నువ్వే కదా, అందుకే వద్దన్నాను. నా మాట విను అని నచ్చజెప్పాలని చూశాడు ఆర్యన్. ప్లీజ్, ఇలాంటివి నాకు నచ్చవు. నన్ను కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఇక ఎవరికి చెప్పుకోవాలి నేను? మా డాడీకి నా భవిష్యత్ ఏమైపోతుందో అని భయం. కానీ ఆడపిల్ల అయినంత మాత్రాన మాకు నచ్చింది చేయకుండా వయసు రాగానే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అదే మా బ్రతుకని అడ్జస్ట్ అయిపోవాలా? మగవాడిలాగా మాకు ఏదో సాధించాలని, మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశుండడం తప్ప అని ఆవేశంగా అడిగింది అతిథి. ఓకే ఓకే కూల్, మరీ ఆవేశపడకు బాబా, ఏదో నీ సేఫ్టీ కోసం చెప్తాము. నువ్వు హక్కులు ఆశయాలని పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి మా కళ్ళు తెరిపించావు. సరే, నువ్వు కోరుకుందే చేద్దాం. నేను ఏ హెల్ప్ చేయాలో అది కూడా నువ్వే చెప్పు అంటూ కాంప్రమైజ్ అయ్యాడు ఆర్యన్. అతని మాటలకి ఫస్ట్ కోపంతో గుర్రుగా చూసినా అతను తనకి కోఆపరేట్ చేస్తాననగానే స్మైల్ ఇచ్చింది అతిథి. ఓ రోజు ఆఫ్టర్నూన్ సడన్గా శివానీకి పెయిన్ స్టార్ట్ అవ్వడంతో తనని హాస్పిటల్కు తీసుకుని సురేఖ, భవానీతో పాటు అలెక్స్ కూడా వెళ్ళాడు. రుద్రతో పాటు మగవాళ్ళంతా ఆ రోజేదో అర్జెంట్ మీటింగ్, ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో ఆఫీస్కు వెళ్ళారు. రుద్రకి సురేఖ ఫోన్ చేసి చెప్పగానే హుటాహుటిన వచ్చేశాడు రుద్ర. అతని వెనకే అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేశారు. శివానీని డెలివరీకి సిద్ధం చేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటే అక్కడికి వచ్చిన రుద్రని చూడగానే తన బాధని సైతం అతని కోసం లోపలే దాచేసి చిన్న స్మైల్తో భర్తని చూస్తుంది శివాని. ఆమె చెప్పకపోయినా తన బాధ అర్థం చేసుకున్న రుద్ర ఆమె చేతిని పట్టుకున్నాడు. అప్పటికే శివాని ఫేస్ వాడిపోయింది నొప్పి భరించలేక. ఆమెని చూడగానే రుద్ర కూడా వీక్ అయిపోతూ, ప్లీజ్ శివ, నువ్వు నా కోసం, పిల్లల కోసం సేఫ్గా రావాలి. ధైర్యంగా ఉంటావు కదూ? అమ్మ పోయాక ఒంటరి అయిపోయాను నేను. నీ రాకతోనే తిరిగి మనిషిగా మారాను. ఇప్పుడు నువ్వు దూరం అయితే చచ్చిపోను, కానీ మళ్ళీ ఒంటరిగా అందరూ ఉన్న అనాథగా మారిపోతానే అని బేలుగా చెప్పాడు రుద్ర. 100 మంది శత్రువుల్ని అడ్డంగా నరికి ధైర్యంగా నిలబడగలడు, కానీ ఆమె బాధ చూడలేడతను. ఆమెకేదైనా అవుతుందంటే వీక్గా మారిపోతాడు రుద్ర. అతని ఫేస్లో తన కోసం కనపడుతున్న టెన్షన్ చూసి రుద్ర చేతిని పట్టుకుని ముద్దు పెట్టి చిన్న స్మైల్తో కళ్ళార్పింది శివాని. నాకేం కాదు అనేలా. ఆమెకి కూడా లోపల ఎంత భయం ఉన్నా తను భయపడితే రుద్ర మరింత టెన్షన్ పడతాడని నవ్వు నటించింది ఆమె. రుద్ర బాధ అర్థమైన సురేఖ అతని భుజంపై చెయ్యేసి, తమ్ముడు టెన్షన్ పడుకో, తనతో నేనుంటాను, భయపడుకో. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీకి తనకేమీ కాకుండా చూసుకోవడానికి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు అని ధైర్యం చెప్పి డాక్టర్ పర్మిషన్తో శివానీకి తోడుగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది సురేఖ. స్నేహ అన్నని హత్తుకుని, వదనకేం కాదన్నయ్య, మన అమ్మ ఈరోజు మన దగ్గరకు వచ్చేస్తుంది, ఆనందంగా ఎదురు చూద్దామంది. చెల్లిని హత్తుకుని వదిలి తలూపాడు రుద్ర. కళ్యాణ్ ప్రదీప్కేమని చెప్పి ఓదార్చాలో తెలియక సైలెంట్ అయ్యారు.
భవానీ సువర్ణ ఇద్దరు పిల్లలు పుట్టాక ఏమేం కావాలో హరిగారితో షాపింగ్ చేయడానికి వెళ్లారు. ముందుగా ఏది కొనకూడదని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకే అప్పటికప్పుడు వెళ్లారన్నమాట. ఎదురుగా వస్తున్న డాక్టర్ని చూసి సీరియస్ మూడ్లోకి మారిపోయిన రుద్ర, డాక్టర్, నా వైఫ్కి నా పిల్లలకి ఏమీ కాకుండా చూసే బాధ్యత మీదే. వాళ్ళకి ఏమైనా జరిగితే మీరు మీ హాస్పిటల్ గల్లంతవుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు మన యాటిట్యూడ్ ఆరోగెంట్ రుద్రబాబు. అతని సంగతి ముందు నుండి తెలుసు కాబట్టి ఆవిడ రుద్రని చూసి భయంగా, మీ వైఫ్ మీ కిడ్స్ని సేఫ్గా మీ చేతుల్లో పెడతాము. మీ ఆవిడకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు కాబట్టి ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఆమెతో పాటు ఉన్న జూనియర్ డాక్టర్ రుద్ర మాటలకి నోరు వదిలేసి వింటూ ఉన్నది. ఆవిడ అక్కడి నుండి ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళడంతో తన వెనక పరిగెడుతూ, ఏంటి మేడం అతను అలా బెదిరిస్తున్నాడు? చూడటానికి హీరోలా ఉన్నాడు కానీ అతని బిహేవియర్ చూస్తే పెద్ద రౌడీలా ఉన్నాడే అంది అసహనంగా. నువ్వు రుద్రదేవ వర్మ గురించి తెలియకంటున్నావు స్వాతి. ఆయన గురించి నీకు తెలిస్తే ఇలా మాట్లాడవు. తన ఫ్యామిలీ దగ్గర తప్ప బయట ఆయన చాలా ఆరోగెంట్. కోపం ఎంతుందో మంచితనం కూడా అంతే ఉంది ఆయనలో. ఈ హాస్పిటల్లోనే కాదు, దేశంలో ప్రతి హాస్పిటల్కి పేదవాళ్ళ ట్రీట్మెంట్ కోసం వచ్చే కోట్ల మనీ ఎవరిదనుకున్నావు? ఈ రుద్రగారి కంపెనీ ఆర్ఎస్తే దాని చైర్మన్ రుద్రదేవ్ వర్మ. పేదరికంతో అర్ధాంతరంగా ఎవ్వరూ చనిపోకూడదని, పేదవాళ్లకు మంచి జరగాలని ఇంత పెద్ద హెల్ప్ చేస్తున్నారు ఆయన. హాస్పిటల్కి వచ్చిన చాలామంది పేదలు ఆయన చేసిన హెల్ప్తోనే బ్రతికి బయటపడ్డారు. అందుకే ఆయన బెదిరించినా నేను ఫీల్ అవ్వను. అంతకంటే ముందు ఆయన మంచితనానికి తన భార్య పిల్లల్ని జాగ్రత్తగా ఆయనకు అప్పగించే బాధ్యత తీసుకున్నాను. పద అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆవిడ. ఆర్ఎస్ కంపెనీ రుద్ర ఓన్ కంపెనీ. తన పేరు చెల్లి పేరు కలిపి పెట్టాడు ఆర్ఎస్ అని. అతనే దాన్ని స్థాపించాడు. ఇప్పుడు వంశపారపర్యంగా వస్తున్న బిజినెస్తో పాటు దాన్ని కూడా నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టాడు రుద్ర. అదంతా విన్న జూనియర్ డాక్టర్ ఆశ్చర్యంగా అండ్ అబ్బురంగా వెనక్కి తిరిగి రుద్రని గౌరవంగా చూస్తూ వెళ్ళిపోయింది. లోపలికొచ్చిన డాక్టర్కి బాధతో కన్నీళ్లు పెడుతూ పంటి కింద నొప్పిని భరిస్తున్న శివాని పొట్ట మీద సున్నితంగా నిమిరి, మిస్సెస్ రుద్రదేవ్, మీకేం కాదు. టెన్షన్ పడితే బీపీ పెరిగి ఫిట్స్ వస్తాయి. కామ్ డౌన్, నేను చూసుకుంటాను, భయపడకండి. మాకు కోఆపరేట్ చేస్తే ఈజీగా బేబీస్ బయటకు వచ్చేస్తారని ధైర్యం చెప్పింది డాక్టర్. సురేఖకి బిడ్డ కోసం ఆడవాళ్ళు పడే లేబర్ నొప్పులు ఎలా ఉంటాయో 2 సార్లు అనుభవం ఉన్నా కానీ శివాని పడుతున్న బాధకు ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు కారిపోయాయి. గంటసేపు తర్వాత లోపల నుండి కేర్మన్న బిడ్డ ఏడుపు వినపడింది. అప్పటిదాకా నిప్పుల మీద ఉన్నట్టు ఫీల్ అవుతూ టెన్షన్ పడుతున్న రుద్ర హృదయం ఒక్కసారిగా ఎగసిపడితే, తన కోడలు మనవళ్ళు క్షేమంగా రావాలని దైవనామ స్మరణ చేస్తున్న ప్రతాప్ గారు బిడ్డ ఏడుపు విని భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుని లేచి ఆనందంగా కొడుకును హత్తుకున్నారు. కాసేపటికి తెల్లటి టవల్లో చుట్టి ఇద్దరి పిల్లల్ని, ఒకరిని సురేఖ తీసుకుని వస్తే ఆమె వెనకే సిస్టర్ మరో బేబీతో వచ్చింది. సురేఖ నవ్వుతూ, తమ్ముడు ఫస్ట్ మగపిల్లాడు, తర్వాత ఆడపిల్ల పుట్టింది, ఎంత ముద్దుగా ఉన్నారో చూడు అని మురిసిపోతూ చెప్పి బేబీ గర్ల్ని రుద్ర చేతికి ఇవ్వబోయింది. పాపని తీసుకోకుండా, శివ ఎలా ఉందక్క, తను బానే ఉందా అని ఆత్రంగా అడిగాడు రుద్ర. తను బాగుంది రుద్ర, ఇక భయపడకు, పిల్లల్ని చూడంటూ సురేఖ పాపని ముందుకు పెట్టడంతో అప్పుడు రుద్ర చిరునవ్వుతో పిల్లల్ని చూస్తూ పాపని చేతిలోకి తీసుకుని బేబీ బాయ్ని కూడా మరో చేతిలోకి తీసుకుని ఇద్దరిని అపురూపంగా చూసుకున్నాడు. పిల్లల స్పర్శ తగలగానే వింత భావన ఏదో అతని మనసును చుట్టేసింది. బన్నీ పుట్టినప్పుడు ఎత్తుకోలేకపోయానని ఇప్పటికీ ఫీల్ అవుతుంటాడు రుద్ర. అపురూపంగా వాళ్ళనే చూస్తూ స్మూత్గా పిల్లల నుదుటిపైన తాకకుండా ముద్దు పెట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు రుద్ర ఎమోషనల్ అవుతూ. డాడ్, నా తమ్ము చెల్లిని నాకు కూడా ఇవ్వు, నేను వాళ్ళ కోసం అందరికంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నాను కదా, ఫస్ట్ నాకే ఇవ్వు అన్నాడు. అప్పుడే స్కూల్ నుండి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చిన బన్నీ చైరెక్కి మరీ ఆత్రంగా చూస్తూ, ఇంత చిన్న బేబీస్ని నువ్వు పట్టుకోలేవు కన్నా, కావాలంటే కూర్చో, నీ మీద పెడతాను అంది భవానీ. అలాగా అని బుద్ధిగా చైర్లో బాసీ పట్లు వేసి కూర్చుని ఇవ్వండి అన్నట్టు చూశాడు బన్నీ. అందరూ నవ్వుతూ చూశారు. వాడికి వాడి తమ్ముడు చెల్లి మీదున్న ప్రేమ చూసి అందరూ మురిసిపోయారు. రుద్ర చేతిలో నుండి ఒక బేబీని తీసి బన్నీ ఒడిలో పెట్టింది భవానీ. కొడుకు పక్కన కూర్చున్న రుద్ర తన 3 బేబీస్ని జాగ్రత్తగా పట్టుకుంటున్నాడు. రుద్ర చేతిలోని మరో బేబీని తీసుకుని వెళ్ళిన భవానీ, అన్నయ్య, ఇదిగో నీ మనవరాలు, చూడు అచ్చు వదిలిలాగే ఉంది కదా
అని నవ్వుతూ కన్నీళ్లతో చెప్తూ పాపని ప్రతాప్ గారికిచ్చింది భవాని. ఆయన కూడా పాపని చూడగానే భార్య గుర్తొచ్చి కన్నీళ్ళొస్తున్నా ఆపుకుంటూ పాపని చేతుల్లోకి తీసుకున్నారు. బన్నీ తమ్ముణ్ణి చూస్తూ, డాడ్, వీడచ్చు నాలాగే ఉన్నాడు కదా అంటూ వాడి చేతికి ఉన్న మచ్చ చూసి ఎగ్జైట్ అవుతూ అడిగాడు. అవును, నీకు తమ్ముడు నచ్చాడా బేబీ అని ప్రేమగా అడిగాడు రుద్ర. ఓ, బాగా నచ్చాడు. నా తమ్ముడు కదా, నచ్చకుండా ఎలా ఉంటాడు? పాపను కూడా ఇక్కడ పెట్టు డాడీ, నా చెల్లిని ఎత్తుకుంటాను అంటూ మరో కాలు చూపించాడు బన్నీ. వద్దు బేబీ, ఇద్దరిని హ్యాండిల్ చేయడం నీ వల్లవదు. ఈ బేబీని అత్త దగ్గరివ్వు, ఆ బేబీని ఒడిలో పెడతాను అంటూ పెద్ద కొడుకు ప్రేమ చూసి మురిసిపోయాడు రుద్ర. బన్నీ అయిష్టంగానే సరే తీసుకో అని బాబునిచ్చేసి పాపని తన తాత దగ్గర నుండి తీసి తన ఒడిలో పెట్టించుకుని పాపను చూసి ఆశ్చర్యపోయాడు. డాడ్, పాప అచ్చు స్నేహత్తలా ఉంది చూడు అని చెప్తుంటే వాడి సూక్ష్మ దృష్టికి అబ్బురపడ్డారు పెద్దవాళ్ళు. స్నేహ పాపను చూసి, లేదు కన్నయ్య, తను మీ నాన్నమ్మ అంటే మా మమ్మీలాగుంది. ఇప్పటిదాకా మన ఇంట్లోనే నేనే ఆడపిల్లని, ఇప్పుడు ఇదొచ్చి నా ప్లేస్ కొట్టేసిందంటూ సరదాగా అలక నటించింది స్నేహ. పాప నాన్నమ్మలాగుందా? నువ్వు కూడా నాన్నమ్మలాగే ఉంటావేమో అత్త, నువ్వు ఫీల్ అవ్వకు, నీ ప్లేస్ పాపకి వెళ్ళిపోయిందని. డాడీకి ఎప్పటికీ ఫస్ట్ బేబీ ప్లేస్లో నువ్వే ఉంటావంట. డాడ్ మా అమ్మతో చెప్పడం నేను విన్నాను. సో నా చెల్లి నాకు ఫస్ట్ బేబీ. డాడీ నిన్ను చూసుకున్నట్టు నేను నా చెల్లిని చూసుకుంటాను అని పెద్ద మనిషిలా చెప్పాడు బన్నీ. వాడి మాటలకు అందరి మనసులు నిండిపోయాయి. డాక్టర్ బయటకు రావడం చూసి పిల్లల్ని పెద్దవాళ్ళ చేతులలో పెట్టి లేచి ఆమె దగ్గరికి వెళ్ళారు రుద్ర. స్నేహ బన్నీ పక్కన కూర్చుని పాపను జాగ్రత్తగా పెట్టుకుని కూర్చుంది. డాక్టర్, నా వైఫ్కి ఎలా ఉంది? తను బాగానే ఉంది కదా? ఏం ప్రాబ్లం లేదుగా అని కంగారుని పైప్కి కనపడనివ్వకుండా సీరియస్గా అడిగాడు రుద్ర. ఆవిడ చిన్న స్మైల్తో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్విన్ బేబీస్ కోసం కంగ్రాట్స్ మిస్టర్ రుద్రదేవ్ వర్మ గారు. రిలాక్స్ అవ్వండి సార్, మీ వైఫ్ బాగుంది, కాకపోతే ఆమె కొంచెం వీక్గా ఉంది. 2 బేబీస్ని క్యారీ చేసింది కదా, ఇక అంతకు మించి మరే ప్రాబ్లం లేదు. తనని రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు, 10 నిమిషాల తర్వాత రూమ్కి వెళ్ళి చూడండి అని చెప్పి ఆవిడ క్యాబిన్కి వెళ్ళిపోయింది. శివాని కోసం కాసేపు వెయిట్ చేసి నర్స్ ఓకే చెప్పిన తర్వాత ఆమె ఉన్న రూమ్కి వెళ్ళాడు రుద్ర. ఆమెకి అప్పుడే స్పృహ రాదని డాక్టర్ చెప్పినా కూడా శివాని చేయి పట్టుకుని పక్కన కూర్చున్నాడు రుద్ర. వాడిపోయిన ఆమె మొహం చూస్తూ వంగి తన నుదుటిపైన ముద్దు పెట్టి, శివ, నువ్వు చెప్పినట్టే నీ తమ్ముడిని మా అమ్మని ఒకసారి ఇచ్చేసావా? థ్యాంక్ యూ, నా లైఫ్లోకి వచ్చి నాకు వెలకట్టలేని సంతోషాలని తెచ్చావు. నీ రుణం ఏమిచ్చినా తీరదు బంగారం. నా ప్రేమను పంచి నీకు సంతోషం తప్ప మరే ప్రాబ్లం దరిచేరకుండా కాపాడుకుంటాను. 3 బంగారాలను అందించి నేను ఇవాళ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణమయ్యావంటూ ఆమె చేతిని పట్టుకుని తన హృదయం పైన పెట్టుకున్న రుద్ర ప్రేమగా శివానీని చూస్తూ మనసులోనే ప్రామిస్ చేసుకున్నాడు. కళ్యాణ్కి సన్నీ బబ్లూలు కూడా హాస్పిటల్కి రావాలని గొడవ చేస్తున్నారని హరిగారు ఫోన్ చేయడంతో తీసుకురమ్మని చెప్పాడతను. గేట్ దగ్గరకు వెళ్ళి వాళ్ళని అతనే లోపలికి తీసుకొచ్చాడు. సన్నీ వస్తూనే బన్నీ దగ్గరున్న పాపని ముద్దు చేస్తుంటే బబ్లు బాబుని ఆడించి పాప దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోబోయాడు. బన్నీ వాడిని ఆపేస్తూ, బబ్లు, నువ్వు నా చెల్లిని కిస్ చేయడానికి వీల్లేదు అన్నాడు సూటిగా బన్నీ. వయ్యన్నట్టు ఫేస్ పెట్టాడు బబ్లు. పాపం, నా చెల్లిని ఎవరు పడితే వాళ్ళు కిస్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను, డాడ్, మమ్మీ, నా బ్రదర్, తర్వాత మన ఫ్యామిలీ లేడీస్ అండ్ తాతయ్యలు, తనకు నచ్చిన వాళ్ళు మాత్రమే కిస్ చేయాలి అని ఆర్డర్ పాస్ చేశాడు బొల్లి హీరో మన బన్నీ. వాడి మాటలకి అందరూ షాక్ అయ్యారు. రే, తను చిన్న పాపరా, ఇప్పటి నుండే ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి అని అన్నాడు ప్రదీప్ షాక్ నుండి తేరుకుంటూ. అదంతే మాము, నా చెల్లి సేఫ్టీ నాకు ఇంపార్టెంట్, అయినా కిస్ చేయకుండా ఆడించలేరా మీరు అన్నాడు యాటిట్యూడ్గా బన్నీ. ఓయబ్బో అన్నట్టు చూశాడు ప్రదీప్ వాడిని. వీడు చూడపోతే రుద్ర 2.0 లాగా ఉన్నాడేంటి? వీడే ఇలా ఉంటే ఇక పుట్టినవాడు ఇంకెలా ఉంటాడో. రేపు నాకు కూతురు పడితే వీడికేగా ఇవ్వాలి. పాపం, నా కూతురు ఎలా వేగాలో ఈ పొగరబోతుంది మనసులో కచ్చగా అనుకున్నాడు ప్రదీప్. ప్రతాప్ గారు నవ్వుకుంటూ బన్నీ పక్కన కూర్చున్న ఆయన మనవణ్ణి ప్యాంపర్ చేస్తూ, బంగారం, చిన్ని పాపను చూస్తే ఎవరికైనా ముద్దుగా కనపడి కిస్ చేయాలనిపించడం న్యాచురల్. ఇప్పటి నుండి చెల్లికి లాంటి భయాలతో అందరినీ దూరం చేయడం మంచి పద్ధతి కాదు కన్నా.
బబ్లు కూడా చిన్నపిల్లాడే కదా. వాడు తప్పుడు ఉద్దేశంతో పాపని ముద్దు పెట్టుకోలేదు కదా. తన చెల్లిలాగే పాపను కూడా చూసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా ఇలా అనడం వాడిని బాధ పెడుతుంది నాన్న. కావాలంటే పాప కాస్త పెద్ద అవుతుంది కదా, అప్పుడు మనం ఇలా ఎవరిని తన్ని టచ్ చేయకుండా చూసుకుందాం, ఓకేనా అని అనునయంగా మనవడికి విడమర్చి చెప్పారు పెద్దాయన. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.